అందరికీ నమస్తే అండి. మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఢిల్లీ వెళ్ళారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలిశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిశారు. ఎందుకు కలిశారు అంటే ప్రత్యేక హోదా అడగడానికి, పోలవరం ప్రాజెక్టుకి నిధులు అడగడానికి, విభజన చట్టం హామీలు నెరవేర్చమని అడగడానికి, మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంట్లు అన్నీ అడగడానికి, కేంద్ర సంస్థలు అడగడానికి. సో బయటకు చెప్పే కారణం అయితే అదే. అఫీషియల్గా వాళ్ళు ఇచ్చే ప్రెస్ నోట్లో అయితే అదే ఉంది. ఇంటర్నల్గా ఏ రాజకీయ అంశాలు మాట్లాడారా, ఏం మాట్లాడారా అనేది తర్వాత విషయం. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక సీఎం హోదాలో ఒక ప్రధానమంత్రిని కలిసి ఇవన్నీ అడిగారు. అయితే ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడే, ఆయన ఢిల్లీలో ప్రధానమంత్రి గారితోనూ ఆర్థిక శాఖ మంత్రి గారితోనూ ఈ నిధుల అంశాన్ని ప్రశ్నిస్తున్నప్పుడే, చర్చిస్తున్నప్పుడే పార్లమెంట్లో ఒక సంచలన ప్రకటన వచ్చింది. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన రైల్వే జోన్ ఎందుకు రావట్లేదు, రైల్వే జోన్లో ఎవరిది నిర్లక్ష్యం అంటే రైల్వే శాఖ మంత్రి గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యమే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఆంధ్రప్రదేశ్కు రైల్వే జోన్ ఇవ్వలేకపోతున్నాము. మేము అడిగిన భూమి వాళ్ళు ఇవ్వలేదు. మేము ఒక ల్యాండ్ అడిగితే వాళ్ళు ఒక ల్యాండ్ ఇచ్చారు. అది ముంపు ప్రాంతము. ముంపు ప్రాంతంలో రైల్వే ప్రాజెక్టులు, రైల్వే ఇవన్నీ కట్టలేము. కాబట్టి మేము వేరే భూమి అడిగాము, వాళ్ళు ఇవ్వలేదు అని కేంద్ర మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తూ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక రకంగా. ఎందుకంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించలేదని కేంద్ర మంత్రి చెప్పారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భూమిని కేటాయిస్తూ తాము లేఖలు రాసిన రైల్వే శాఖ ముందుకు రాలేదని పేర్కొంది. జోన్ ఏర్పాటుకు ఏం అడ్డంకులు ఉన్నాయి అని ప్రశ్నించారు. అందుకు అశ్విని వైష్ణవ్ బదులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 52 ఎకరాల భూమి ఒక చెరువు బ్యాక్ వాటర్లో ఉంది. అది పూర్తిగా ముంపు ప్రాంతం, కార్యాలయ నిర్మాణానికి అనువైనది కాదు. అందువల్ల నిర్మాణానికి అనువైన భూమిని గుర్తించాలని చెప్పాము. కానీ వాళ్ళు మళ్ళీ స్పందన లేదు అని చెప్పారు. అంటే వాళ్ళు భూమి అడిగినప్పుడు పనికొచ్చే భూమి ఇవ్వకుండా చెరువు భూమి ఏదో ఇచ్చారంట. ఆ చెరువు భూమిలో రైల్వే ప్రాజెక్టులు, కార్యాలయాలు కడితే మునిగిపోతాయి, ప్రమాదం అని చెప్పి వాళ్ళు కట్టలేదంట. సో అలాగే ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టులకి 4373 హెక్టార్ల భూమి అవసరమైతే 2023 హెక్టార్లు మాత్రమే ఇచ్చారంట. ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి 4373 హెక్టార్ల భూమి కావాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 2023 హెక్టార్లే సేకరించినట్టు కేంద్ర మంత్రి చెప్పారు. రైల్వే అభివృద్ధికి సాధ్యమైనంత వేగంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, కానీ అటు నుంచి సరైన స్పందన లేదని పేర్కొన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమైపోతుందిగా. ఢిల్లీ వెళ్ళారు, ప్రత్యేక హోదా అడిగారు, పోలవరానికి నిధులు అడిగారు, రాష్ట్రానికి గ్రాంట్లు అడిగారు. మరి భూమి అడిగిన భూమి ఎందుకు ఇవ్వట్లా? రైల్వే జోన్ కావాలి అన్నప్పుడు ఎందుకు రైల్వే జోన్కి భూమి ఇవ్వట్లా? ఇవ్వచ్చు కదా. సో అది మన ద్వంద్వ పాలిటిక్స్ ఎలాగా ఉంటాయి, మన రెండు నాలుకల ధోరణి ఎలా ఉంటుంది, మన యూటర్న్ ఎలా ఉంటుంది అనేది ప్యూర్లీ కేంద్ర మంత్రి గారే చెప్పేశారు. పార్లమెంట్ వేదికగా రాజ్యసభలోనే ఆయన చెప్పాడు. ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వట్లా, ప్రభుత్వం ల్యాండ్ ఇస్తే మేము అక్కడ రైల్వే జోన్ ఏర్పాటుకు మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. మరి ఇంతకన్నా ఇంకేమైనా ఉంటుందా? ఫెయిల్యూర్ ఏమైనా ఉంటుందా? ఇది ఫెయిల్యూరే కదా. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ ఒక్క విషయమే కాదు, చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మనం వాడుకోలేకపోతున్నాం. ఉదాహరణకు MGNREGS, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, జాతీయ ఉపాధి హామీ పథకం. ఎంత మంచి పథకం తెలుసా అది. కేంద్రం నుంచి ముక్కు పిండి వసూలు చేయొచ్చు డబ్బులు. గతంలో 2014-19లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు జరిగాయంటే ఎందుకు జరిగాయి? చంద్రబాబు నాయుడు గారు జేబు డబ్బులు ఖర్చు పెట్టలా. ఉపాధి హామీ నిధులు కాంపోనెంట్ నిధులు డైవర్ట్ చేశారు. ఉపాధి హామీలో ఒక ఊరిలో 100 రూపాయలు పని జరిగితే అందులో 60% మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది. అంటే 60 రూపాయలు మెటీరియల్ వస్తుంది. అలా ఒక ఊరిలో 10 లక్షల రూపాయలు విలువైన పని జరిగితే 6 లక్షల రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది. ఆ 6 లక్షల విలువైన మెటీరియల్ తెప్పించి దానికి కొంత లేబర్ని జోడిస్తే సీసీ రోడ్డు వచ్చేస్తుంది కదా. అదే చేశారు గత ప్రభుత్వం. అలా కేంద్రం నుంచి కేంద్రానికి తెలియకుండానే ఉపాధి హామీ నిధులు రాబెట్టారు. ఉపాధి హామీ చట్టమే ఉంది, చట్ట ప్రకారమే నిధులు తీసుకున్నారు, వేరే దొంగతనంగా తీసుకోవాలి. అంటే మనం ఆర్థిక లోటులో ఉన్నప్పుడు, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేనప్పుడు కేంద్రం పరిధిలో ఉన్న వివిధ రకాల స్కీములు, చట్టాలు వాడుకుంటే బోల్డ్ నిధులు వస్తాయి. కృషి సంచాయి యోజన అని హార్టికల్చర్ డెవలప్మెంట్కి, అలాగే డ్రిప్ ఇరిగేషన్కి, అలాగే రకరకాల ఎస్సీ ఎస్టీ వర్గాలకి రకరకాల పథకాలు, చట్టాలు ఉన్నాయి. వాటిని వాడుకుంటే చాలు, కేంద్రమే డబ్బులు ఇస్తుంది మనకి.
డ్రిప్ ఇరిగేషన్కి 45% కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. మనం 45% సబ్సిడీ ఇస్తే రైతుకి చక్కగా యూనిట్లు ఇవ్వచ్చు, అవి కూడా ఇవ్వట్లా. ఇలా వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మనం చేతగాక వదిలేసినవి బోల్డ్ ఉన్నాయి. చాలా అంశాలు, నాట్ ఓన్లీ రైల్వే ప్రాజెక్టు, నాట్ ఓన్లీ రైల్వే జోన్, వ్యవసాయానికి సంబంధించి ఉన్నాయి, పరిపాలనకు సంబంధించి ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయన్నమాట. మరి అది ఫెయిల్యూర్ కాదా? థ్యాంక్ యూ.